అమరేశ్వరా అమరలోక పరిపాలక అజరామర త్రిత్వైక లోకేశ్వరా ఆద్యంతరహిత జీవేశ్వరా నిన్ను నమ్మిన జనులకు నిత్య జీవమొసగు జీవేశ్వరా అమరీషుని సన్నిధిలో అజరామర పిన్నిధికై అమరీషుని సన్నిధిలో అజరామర పిన్నిధికై తరలి రండి ప్రియజనమా బలి పూజల పాల్గొనగా తరలి రండి ప్రియజనమా ఇది మహాయాగము మహోజ్వలితము మరణ సంఖ్యలు తెగిన నయనోజ్వల ప్రభాతము అమరీషుని సన్నిధిలో అజరామర పిన్నిధికై అమరీషుని సన్నిధిలో అజరామర పిన్నిధికై సరి ని సరి ని సరి మపమరి రిమ పాపని ని బమ పాపని ని బమ పాపని ని ని సరి ని సా రేకుల ప్రభాతమై పెరిచి గడి తరిమాడు బలి సంధ్యపు ప్రకాశమై మరణముల్లు విరిచాడు నిశిరాతిరిలో శశివర్ధనుడై ముసురుకున్న చీకటులను ధనుమాడిన ధీరుడు మహోజ్వల ప్రకాశుడై మహివెలసిన మహామహుడు ఇది మహాయాగము మహోజ్వలితము మరణ సంఖ్యలు తెగిన నయనోజ్వల ప్రభాతము ఇది మహాయాగము మహోజ్వలితము మరణ సంఖ్యలు తెగిన నయనోజ్వల ప్రభాతము అమరేషుని సన్నిధిలో అజరామర పిన్నిధికై అమరేషుని సన్నిధిలో అజరామర పిన్నిధికై తరలి రండి ప్రియజనమా బలి పూజల పాల్గొనగా తరలి రండి ప్రియజనమా బలి పూజల పాల్గొనగా ఇది మహాయాగము మహోజ్వలితము మరణ సంఖ్యలు తెగిన నయనోజ్వల ప్రభాతము ఇది మహాయాగము మహోజ్వలితము మరణ సంఖ్యలు తెగిన నయనోజ్వల ప్రభాతము. కర్నూలు మేత్రాసనం నంద్యాల విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు డాక్టర్ జి బాలప్రవీణ్ ప్రణీత్ రెడ్డి,
డాక్టర్ ఎం మేరీ సాహిత్యారెడ్డి వీరి జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు దేవుని యొక్క ఆశీర్వాదములు రానున్న జీవితంలో నిండుగా కుమ్మరించి చేయు పనులో దేవుని దీవెనలు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ క్రీస్తు శేషులు శ్రీమతి ఏరువ మేరీ పర్నీత గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం పెద్ద ఉమ్మెత్తల్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న ఉడుముల సంతోష్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం, విశ్వాసం, శాంతి సమాధానం దయచేయమని యేసు పవిత్ర హృదయమునకు కృతజ్ఞతగా ఉడుముల సైమన్ రెడ్డి, తెరేజమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కొమ్మరెడ్డి మరియు భాస్కర్ రెడ్డి, స్వప్న గార్ల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం మరియు అనన్య, ధోని, ఆస్టిన్లకు మంచి ఆరోగ్యము, ప్రత్యేక తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం జాడి జమల్పూర్ విచారణ శ్రీ మల్లవరపు లియో గారు 28 సంవత్సరాల సహాయ సాంఘిక సంక్షేమ అధికారిగా పనిచేసి నేడు పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా వారి జీవితంలో దేవుని కృప తోడుగా ఉండాలని, వారికి సంపూర్ణ ఆరోగ్యములు దయచేయమని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కాకినాడ విచారణ ఉప్పలూరి పవన్, మౌని తేజస్విని, మెర్సీ యాన్సీ కుటుంబములో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మౌని తేజస్వినికి ప్రభుత్వ ఉద్యోగం రావాలని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. మధ్యల మృదుల్ 1వ పుట్టినరోజు ఘనంగా దేవుడు జరిపించినందుకు మరియు కుటుంబంలోని వారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి జ్ఞానం, భవిష్యత్తు దయచేయమని మధ్యల అభిషేక్, భవానీ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం అజిత్ సింగ్ నగర్ విచారణ ఈరోజు మొదటిగా దివ్య సప్రసాదం తీసుకుంటున్న అలెన్ అంతోనీస్కు పవిత్రాత్మ నిండుగా కుమ్మరించాలని, దేవుని తోడు ఉండాలని రూబేన్, ఆందోని, మేరీ ఆంతోని మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ప్రభువునందు ప్రియాతి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు పునీత పేతురు పౌలు గార్ల మహోత్సవ దివ్య పూజావళి సమర్పించటానికి నూతనంగా దివ్యవాణి టీవీ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి ఏలూరు పీఠాధిపతులు, విశాఖ అగ్రపీఠ అపోస్తులిక పాలనాధికారులైన మహాఘనత వహించిన జైరావు పొలిమేర ఏలినవారు ఈ దివ్య బలి పూజను సమర్పించటానికి, మనందరి కొరకు ప్రార్థించటానికి, ముఖ్యంగా దివ్యవాణి టీవీ ఇంకా అంచెలంచెలుగా మన తెలుగు శ్రీ సభలో అభివృద్ధి పొందటానికి ఈ పరిశుద్ధ దివ్య బలి పూజను సమర్పించమని దివ్యవాణి టీవీ యాజమాన్యం తరపున వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. చేతులు మూర్చి కళ్ళు మూసుకొని అత్రిత్వైక దేవునిలో క్రీస్తు సాక్షిగా నిలుస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ఇంకా నిలబెట్టమని ఈ పూజలో పాల్గొందాం. ఈ పూజ ప్రతి ఒక్కరి కొరకు సమర్పిస్తుండగా నా కొరకు 2 పీఠాల కొరకు ఆహ్వానిస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక.
ఉందురుగాక. దైవ ప్రజలారా, దేవుడు ఈ 2 రాష్ట్రాల కథోలిక పీఠాధిపతులను దీవించి బలపరచి ఆలోచనలు కలిగించి ఈ దివ్యవాణి కథోలిక టీవీని మనకు పరిచయం చేశాడు. మొదటగా వారి కొరకు ప్రార్థించండి. రెండవది, పునీత పేతురు పౌలుల మహోత్సవ వేడుకల్లో మనమందరం పాల్గొంటున్నాం. ఎవరు వీరు? క్రీస్తు అనుచరులు, అపోస్తలుడు. అపోస్తలుడైన పేతురు ప్రభు మన్నలను పొంది మనుషులను పట్టువాడిగా కంకణం కట్టుకున్న వీర యోధుడు, క్రీస్తు సాక్షి. పౌలు దిక్కుమొక్కు లేని, క్రీస్తు నామము తెలియని ప్రజల మధ్యలో బోధకుడుగా నిలిచి బ్రతుకును మార్చుకొని భగవంతునికి దగ్గరగా చేరిన భక్తుడు, అపోస్తలుడు. వీరిద్దరూ క్రీస్తు రక్షణ చరిత్రను కళ్ళ కట్టినట్లుగా ప్రబోధించిన ప్రబోధకులు. వారి వల్లే మన బ్రతుకులు కూడా పండాలని, క్రీస్తుకు నిజమైన సాక్షులుగా ఉండాలని దీవించమని భగవంతుని వేడుకుంటూ, కొన్నిసార్లు బలహీనతలు మన బలాన్ని బక్క చిక్కినట్లు చేస్తూ ఉంటాయి. మన పాపాలు ప్రభు హృదిని గాయపరుస్తూ ఉంటాయి. మన సూటిపోటి మాటలు మన సోదరుని బలి చేస్తూ ఉంటాయి. అలాంటి యొక్క జీవనంలో నీవు ఉంటే కన్నీటి ప్రార్థనతో తల వంచి చేతులు మూడ్చి ఆయన చెంతన క్షమను కోరుకొనండి. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైనడు పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరికి దయచూపి మన పాపమును మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, క్రీస్తువ దయచూపుము, 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 ప్రభువా దయచూపుము, క్రీస్తువ దయచూపుము.
సర్వేశ్వరునికి మహిమ మహిమా భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగునుగాక. Gloria, 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 మహిమా కలుగునుగాక. ప్రభువైన సర్వేశ్వర పరలోక రాజా ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల ప్రభువా పితయైన సర్వేశ్వరా నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము. నిన్ను కీర్తించుచున్నాము. నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవములకు వందనములర్పించుచున్నాము. నీకు వందనములర్పించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ మహిమా భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగునుగాక. గ్లోరియా 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 మహిమా కలుగునుగాక. జనితైక పుత్రుడా ప్రభువైన క్రీస్తువా ఎరితైన పుత్రుడా, ప్రభువైన క్రీస్తువా, పిత యొక్క పుత్రుడా సర్వేశ్వరుని గొర్రె పిల్ల పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము. నిన్ను కీర్తించుచున్నాము. నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై వందనములర్పించుచున్నాము. నీకు వందనములర్పించుచున్నాము. గ్లోరియా 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 మహిమా కలుగునుగాక.
కుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా మా మనవిని ఆలకింపుము మాకు దయ చూపుము నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము మేము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము మీ మహావైభవమునకై వందనములర్పించుచున్నాము నీకు వందనములర్పించుచున్నాము గ్లోరియా 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 మహిమా కలుగునుగాక. పవిత్రుడవు నీవే మా ప్రభుడవు నీవే పవిత్రుడవు నీవే మా ప్రభుడవు నీవే మహోన్నతుడవు నీవే పవిత్రాత్మతో నుండు ప్రభువా పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము పవిత్రాత్మతో నుండు ప్రభువా గ్లోరియా 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 మహిమా కలుగునుగాక ఆమేన్ 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 ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, అపోస్తలులను పునీతులైన పేతృ పౌలుల మహోత్సవం నాడు మమ్ములను ప్రశస్తమైన పవిత్రానందముతో నింపితిరి. సత్యమంతమునకు పునాదులు వేసిన వీరి బోధలను శ్రీసభ అన్ని విషయములలోనూ పాటించునుగాక. అందుకు వలసిన శక్తిని మీ శ్రీసభకు దయచేయం. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. ప్రభు తన దూతను పంపి హేరోదు బారి నుండి నన్ను తప్పించెను అని తెలుసుకొంటిని. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. ఆ దినములలో హేరోదు రాజు క్రీస్తు సంఘములోని కొందరిని హింసింపసాగెను. యోహాను సహోదరుడగు యాకోబును అతడు కత్తితో చంపించెను. ఇది యూదులను సంతోషపరచనని తెలుసుకొని అతడు పేతురును కూడా పట్టి బంధించెను.
ఇది పులియని రొట్టెల పండుగ రోజులలో జరిగెను. పేతురు బంధింపబడి చెరసాలలో పెట్టబడెను. జట్టుకు 4 చొప్పున 4 జట్ల సైనికులు అతనిని కాపలా కాయుచుండిరి. పాస్కా పండుగ గడిచిన తరువాత హేరోదు అతనిని ప్రజల ఎదుటకు తీసుకొని రాదలచెను. అందువలన పేతురు చెరసాలలో ఉంచబడెను. కానీ క్రీస్తు సంఘము పేతురు కొరకు పట్టుదలతో దేవుని ప్రార్థించిరి. హేరోదు అతనిని ప్రజల ఎదుటకు తీసుకొని రాదలచిన నాటి ముందటి రాత్రి పేతురు 2 కావలివారి మధ్య నిద్రించుచుండెను. అతడు 2 గొలుసులతో బంధింపబడి ఉండెను. ఆ చెరసాల ముఖద్వారము వద్ద బంట్రౌతులు కాపలా కాయుచుండిరి. హఠాత్తుగా ప్రభుదూత అక్కడ ప్రత్యక్షము కాగా చెరసాల యందలి గదిలో ఒక వెలుగు ప్రకాశించెను. ఆ దేవదూత పేతురు ప్రక్కను తట్టి అతనిని మేల్కొలిపి, త్వరగా లెమ్ము అని పలికెను. వెంటనే అతని చేతి సంకెళ్ళు ఊడి క్రింద పడెను. అప్పుడు ఆ దూత అతనితో, నీవు నీ నడుము దట్టిని గట్టిగా బిగించి నీ చెప్పులు తొడుగుకొనుము అని చెప్పగా పేతురు అట్లే చేసెను. మరలా ఆ దూత, నీ పై వస్త్రమును కప్పుకొని నాతో రమ్ము అని పలుకగా పేతురు దూత చెప్పినట్లే చేసి అతనిని అనుసరించి చెరసాల బయటకు వచ్చెను. దూత చేయుచున్న పని నిజమని తెలియక తాను ఒక దర్శనమును చూచుచున్నట్లు భావించెను. వారు మొదటి కాపలాను పిమ్మట 2వ కాపలాను దాటి నగరంలోనికి పోవుటకు ఇనపద్వారము వద్దకు వచ్చిరి. వారు అచ్చటకు వచ్చినప్పుడు ఆ ద్వారము దాని అంతటా అది తెరవబడగా వారు బయటకు పోయిరి. అట్లు వారు ఒక వీధిలో కొంతవరకు నడిచిపోగా ఆ దూత పేతురుని విడిచి అదృశ్యుడయ్యను. అంతట పేతురు తెలివి తెచ్చుకొని, జరిగినది అంతయు వాస్తవము అని ఇప్పుడు నాకు రూఢీగా తెలియను. ప్రభు తన దూతను పంపి హేరోదు బారి నుండి యూదా ప్రజలు నాకు తలపెట్టిన వానన్నింటి నుండి నన్ను తప్పించెను అని తెలుసుకొంటిని అనుకొనెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. అలసిన ఆత్మమా సొలసిపోకుమా, పగిలిన హృదయమా సేద తీరుమా, గుండెలు నిండుగా సంతసించుమా, గుండెలు నిండుగా సంతసించుమా. అలసిన ఆత్మమా సొలసిపోకుమా, పగిలిన హృదయమా సంతసించుమా. అలసిన ఆత్మమా సొలసిపోకుమా, పగిలిన హృదయమా సంతసించుమా. కొమ్మ కొమ్మలో కోకిల స్వరమై, కొమ్మ కొమ్మలో కోకిల స్వరమై, ప్రతిధ్వనించెను ప్రభు స్వరమై, ప్రతిధ్వనించెను ప్రభు స్వరమై. అలసిన ఆత్మమా సొలసిపోకుమా, పగిలిన
సొలసిపోకుమా పగిలిన హృదయమా సంతసించుమా. ప్రేమతో జకయ్యను పిలచినది వాకు, ఉదముతో మద్దలను మలచినది వాకు. ప్రేమతో జక్కయ్యను పిలిచినది వాకు, బుధముతో మద్దలను మలచినది వాకు. దీనుల దీపమై పాపుల శరణమై, దీనుల దీపమై పాపుల శరణమై, ఆశల జ్యోతులు వెలిగించినది వాకు. ఆశల జ్యోతులు వెలిగించినది వాకు. అలసిన ఆత్మమా సొలసిపోకుమా పగిలిన హృదయమా సంతసించుమా. అలసిన ఆత్మమా సొలసిపోకుమా పగిలిన హృదయమా సంతసించుమా. కొమ్మ కొమ్మలో కోకిల స్వరమై, కొమ్మ కొమ్మలో కోకిల స్వరమై, ప్రతిధ్వనించెను ప్రభు స్వరమై, ప్రతిధ్వనించెను ప్రభు స్వరమై. అలసిన ఆత్మమా సొలసిపోకుమా పగిలిన హృదయమా సంతసించుమా. రెండవ పఠనము పునీత పౌలు తిమోతికి వ్రాసిన రెండవ లేఖ 4వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు మరియు 17వ వచనం నుంచి 18వ వచనం వరకు. సహోదరుడా, నేను బలిగా అర్పింపబడవలసిన కాలము ఆసన్నమైనది. నేను వెడలిపోవు సమయము వచ్చినది. నేను మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగును ముగించి తిని, విశ్వాసమును నిలుపుకొంటిని. ఇప్పుడు నా కొరకై పెందెంపు బహుమానము వేచియున్నది. నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతియగు ప్రభువు ఆ రోజును నాకు ప్రసాదించును. నాకే కాదు, ఆయన దర్శనము నాకై ప్రేమతో వేచియున్న వారికి అందరికీ అనుగ్రహించును. కానీ సువార్త ప్రబోధము నా వలన సంపూర్తి అగుటకును అన్యజాతులందరూ దానిని వినుగలుకుటకును ప్రభు నాకు తోడు నిలిచి శక్తినొసగెను. కనుక సింహము నోటి నుండి నేను రక్షింపబడి తిని, ప్రభువు అన్ని కీడుల నుండి కాపాడి నన్ను తన పరలోక రాజ్యమునకి సురక్షితముగా చేర్చుకొనును. ఆయనకు సర్వదా మహిమ కలుగునుగాక. ఆమెన్. ఇది ప్రభువాకు. చునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్కుతో నన్ను నడిపించు దేవా, నీ వాక్కై జీవింప నేర్పించు
నడిపించు ప్రభువా, నీ వాక్కుతో నన్ను నడిపించు దేవా, నీ వాక్కై జీవింప నేర్పించు ప్రభువా. బలమైన నీ వాక్కునే కీర్తింతును, బలమైన నీ వాక్కునే కీర్తింతును. జీవించిన కాలమంతా నిన్ను నేను ప్రకటింతు, నిన్ను నేను ప్రకటింతు. హల్లెలూయా 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 హల్లెలూయా. మమ దద మమ మమ దద మమ మమ గమ గడిస సగమ గమ గమదని దరిస. ఎడారిలో మోషేను నడిపించెను నీ వాక్కు, కొండపైన ఏలియాను బలపరిచెను నీ వాక్కు. ఎడారిలో మోషేను నడిపించెను నీ వాక్కు, కొండపైన ఏలియాను బలపరిచెను నీ వాక్కు. సస మామ మమ గగ 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 నీ ని ని గగ సాస సస. ఎడారిలో మోషేను నడిపించెను నీ వాక్కు, కొండపైన ఏలియాను బలపరిచెను నీ వాక్కు. ఇర్మియాకు ఎల్ల వేళల అభయమొసగే నీ వాక్కు. హల్లెలూయా హల్లెలూయా. ఇర్మియాకు ఎల్ల వేళల అభయమొసగే నీ వాక్కు. నీ సేవ పయనంలో ధైర్యమిచ్చు నీ వాక్కు, నీ సేవ పయనంలో ధైర్యమిచ్చు నీ వాక్కు. నినిసా గరిసా నినిసా గరిసా సగ గగ మమ మదద నినిసా. నీ వాక్కు పయనంలో ధైర్యమిచ్చు నీ వాక్కు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏలినవారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయము 16, పరిశుద్ధ వచనములు 13 నుండి 19 వరకు. తరువాత యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరు అని భావించుచున్నారు అని తన శిష్యులను అడిగెను. అందుకు వారు, కొందరు బప్తిస్మ యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిది. మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగెను.
అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోనాపుత్రుడవగు సీమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయములను తెలియచేసినది పరలోకమందున నా తండ్రియే కాని రక్తమాంసములు కావు. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించదను. నరక శక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోకపు రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అవి పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధనల ద్వారా మన పాపములు క్షమించబడునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. సంతోషం. అందరు కూర్చోండి. ప్రభు వాక్కును అందరూ విన్నారు. ధ్యానం చేసుకుందాం. ఆ పిల్లలు నా ఏలూరు పీఠం పిల్లలు సూపర్గా పాడుతున్నందుకు అందరు గట్టిగా చప్పలు కొట్టండి. అందరూ దివ్యాన్ని చూస్తున్న వాళ్ళందరూ గట్టిగా చప్పలు కొట్టాలా. ఇప్పుడే ఆ ఆడపిల్లలు పాపం మొదటిసారి దివ్యాన్ టీవీలో కనపడటం, వాళ్ళలో భయం ఉన్నది, వాళ్ళలో భక్తి ఉన్నది, వాళ్ళలో రాగం ఉన్నది. అందుకే కొద్దిగా మీరు ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు ఆడపిల్లలు వచ్చి ఈ దివ్యాన్లో పాడుతూ ఉంటే అప్పుడు మీరు కూడా ప్రార్థించే అవకాశం దొరుకుతుంది. చాలా సంతోషం. ఇద్దరు క్రైస్తవ జీవన విధానానికి మూల స్తంభాలు, పేతురు, పౌలులు. వీరి ప్రార్థనా శక్తి బలమైంది, భావంతో భక్తిని పెంపొందించే ధైర్యానికి ప్రతీక. అందుకే నా ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, మీరు చాలాసార్లు నా ప్రసంగంలో విని ఉంటారు. ఏంటది? నిజం ధైర్యముతో సహవాసం చేస్తుంది. ఏంటి? నిజం ధైర్యముతో సహవాసం చేస్తుంది. ట్రూత్, అది నిజం. ఆ సత్యాన్ని గనక నిజమని నీవు నమ్మితే నీకున్న ధైర్యం 1000 సింహముల కంటే బలమైంది. అందుకే మనిషి తలుచుకుంటే అడ్డు ఏది రాదు. మరొక్క మాట, నాకు నచ్చిన మాట, మీరు విన్నారో లేదో, మీరు కూడా వింటే మీకు కూడా నచ్చుతుందని నా భావన. అది ఏమనగా, చక్కని మాటల్ని అప్పుడప్పుడు ఇలా రాసుకుంటూ మీతో పంచుకుంటూ ప్రసంగాలు చెప్పుతుంటూ నేను జీవిస్తూ ఉంటాను, మీరు ఆనందపడుతూ ఉంటారు. ఏంటిది? మనిషిలో
అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది. అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది. గర్వము పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేను నాకంటే అని అనుకుంటే చివరికి నువ్వు ఒక్కడివాన్ని మిగిలిపోతావు. అర్థమవుతుంది కదా? అదే మాటలకి అర్థాన్నిచ్చే భక్తిపూర్వక వాక్కుని మనం విని ఉన్నాం. మొదటి పాఠంలో అపోస్తుల చర్యలు 12వ అధ్యాయంలో చక్కని మాట, పేతురు బంధింపబడి చెరసాల్లో పెట్టబడెను, జట్టుకు 4 చొప్పున 4 చోట్ల సైనికులు అతన్ని కాపలగాస్తున్నారు. ఎందుకు? పిరికివారు వాళ్ళు. పేతురు బలశాలి. అందుకే పేతురు నిలబడగలిగాడు. ఆ నిలబడ్డ నిజాయితీ గల జీవితానికి దేవదూతలు సైతం ఆయనతో సంభాషిస్తూ ఆ కఠినమైన శిక్ష నుండి విముక్తి కలిగించటం. ఇది నా మాటలు కాదు, ప్రభు వాక్. ఏ విధంగా జరిగింది? 13వ వచనంలో, పేతురు బయట గుమ్మం వద్దకు తలుపులు తట్టుచుండగా రోద అను సేవకురాలు తలుపు తీయటకు వచ్చెను. అప్పుడు పేతురు కంఠస్వరంను గుర్తించి పట్టరాని సంతోషముతో తలుపులు తెరిచెను. బంధింపబడ్డాడు. ఎందుకు? సత్యానికి సాక్ష్యమిస్తున్నాడు, నీతికి నిలబడుతున్నాడు, ఎదురొడ్డి నిలిచి వాక్కుని ప్రకటిస్తున్నాడు, ప్రభు సాక్షిగా నిలుస్తున్నటువంటి మనిషికి దొరికిన బహుమానం జైలు పాలు కావటం, కొరడా దెబ్బలు తినటం. ఇక 2వ పాఠానికి మనం వెళ్ళినప్పుడు మరొక అపోస్తుని యొక్క చరిత్ర వింటే చక్కని మాటలు మనకు అర్థమవుతూ ఉంటాయి. మంచి పోరాటం పోరాడి తిని, తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయంలో, నేను మంచి పోరాటం పోరాడాను, నీతి కోసం పోరాడాను, న్యాయం కోసం పోరాడాను, సత్యం కోసం పోరాడాను, ధర్మం కోసం పోరాడాను, క్రీస్తు సైనికుడిగా సాక్ష్యమిచ్చే శక్తిగా నిలబడ్డాను. ఐ డిడ్ మై బెస్ట్. ఆ తృప్తి కలగాల. ఈ తృప్తి కనుక నీకు కలిగితే నువ్వు నిలబడగలుగుతావు. ఆ తర్వాత ఏమైంది? చక్కని మాటలు విన్నాం. నీతి కిరీటం, నీతిగల న్యాయాధిపతియగు ప్రభు ఆ రోజు నాకు ప్రసాదించును అన్న నమ్మకం కుదిర్చబడింది. హీ వాజ్ కన్విన్స్డ్. అయితే వీరి చరిత్ర మనం ఒక్కసారి నెమరు వేసుకుంటే మీ అందరికీ తెలుసు, కానీ చెప్పక తప్పదు. ఏంటది? పేతురు దుడుకు చిన్నవాడి మనస్తత్వం. ఆ బోటులో పయనిస్తున్నప్పుడు యేసు ప్రభు నీళ్ళ మీద నడుస్తూ వస్తుంటే నేను కూడా వస్తాన్నాడు, రమ్ము అన్నాడు. దూకాడు, మునిగిపోవటం మొదలుపెట్టాడు. నేనేం చెప్పాను? నిజం ధైర్యముతో సహవాసం చేయని చెప్పాను. నిజమైన దేవుడు నడుస్తూ వస్తూ ఉంటే ఆయన అనుచరుడుగా ఎంపిక చేయబడిన అపోస్తలుడైనటువంటి పేతురు గారు నేను కూడా నడుస్తాను వచ్చాడు. అనుమానం పాత రోగం అయిపోయింది వాడికి, మునిగిపోతున్నాడు. అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండాలి. ట్రస్ట్ ఇన్ యువర్ గాడ్. ఇలా వీరిద్దరి మధ్యలో, యేసు ప్రభుకి అపోస్తలులకు మధ్యలో ఎంతో సంభాషణ జరిగింది. ఆ సంభాషణలో పుట్టి మొలకెత్తినటువంటి జీవితమే క్రైస్తవత్వం.
మత్తయి శుభవార్తలో మనం చక్కని మాటలు విని ఉన్న ప్రియ ప్రజలారా, మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 13-19 వచనంలో చక్కని మాట, నాకు ఇష్టమైన మాట. యేసు ప్రభు పేతురు అడుగుతాడు, బాబు పేతురు, ఈ సమాజం నా గురించి ఏమనుకుంటుందమ్మా? మా ఏలూరు వాళ్ళు ఏమనుకుంటున్నారు, మా విశాఖపురి వాళ్ళు ఏమనుకుంటున్నారు, యావత్తు 2 రాష్ట్రాల గురించి నా గురించి ఏమనుకుంటున్నారా అని అడిగారు. అందుకు సీమోను, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. ఎక్కడి నుంచి వచ్చింది నాకు సమాధానం? ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ ఈజ్ ది బెస్ట్ నాలెడ్జ్. అనుభవంతో పొందిన ఆ అనుభూతి అన్ని అనుభూతుల కంటే మహోన్నతమైనది. చాలాసార్లు మనం పిల్లలు ఆడుతూ వాడు నిప్పు దగ్గరికి వెళ్ళి ముట్టుకోవాలని ట్రై చేస్తాడు, అమ్మ వద్దు అంటది. కానీ నేనైతే ఏమంటాను, ముట్టుకోరని సంగతి తెలుస్తా అంటాను. నీకు తెలుసు, వాడికి తెలియదు, కానీ నువ్వు చెప్తున్నావు. చెప్పంగా వినవాడిని చడంగా చూడమన్నారు, మనకు తెలుసు కదా. కానీ ఇక్కడ యేసు ప్రభుతో ఉండి యేసు ప్రభుని అనుభవానికి తెచ్చుకొని ఎదురొడ్డి నిలిచినటువంటి వ్యక్తి చెప్పగలుగుతున్నాడు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువు అని సమాధానం ఇచ్చారు. ఈ రోజులలో చాలామంది భయాందోళనలో కూరుకుపోతున్నారు. మనకు గడ్డు కాలము దాపురిచ్చింది అని భయపడుతున్నారు. అందుకే నా ప్రసంగాల్లో మీకు చెప్తూ ఉంటాను, ఎంతకాలం బ్రతుకుతావో నరుడా. ఎంతకాలం? ఎంతకాలం అంటే తండ్రి కానీ 60 సంవత్సరాలు, 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు కాదు. ఇక్కడ నీవు చచ్చేవన దాకా బ్రతుకుతావు అన్నది వాస్తవం. అంటే నువ్వు ఎప్పుడు చనిపోతావు నీకు తెలియదు, కానీ అంటిల్ దెన్ యూ లివ్. సో యూ మస్ట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ ఐ నీడ్ నాట్ బి వరీ ఎనీహౌ. డెత్ ఈజ్ మస్ట్, బర్త్ ఈజ్ ఇటర్నల్. దట్ ఈస్ యువర్ కన్విక్షన్, దట్ షుడ్ బి యువర్ హోప్. నేను పరలోక భూలోకానికి ఎత్తబడే శక్తిని, అందుకే భక్తుడిగా ఈ లోకంలో భగవంతుని అంటుపెట్టుకుని నా బ్రతుకును చాలిస్తున్న శక్తి నీకు ఉండాల. అలాంటి జీవితమే పేతురు నిలబెట్టగలిగాడు. యేసయ్య తిరుసభకు మూలరాయిగా చేశాడు. ఆ రాయి మీద తన తిరుసభ నిర్మించాడు. దట్ ఈస్ కంటిన్యూయింగ్ టిల్ టుడే. ఇక మన ఫ్రెండ్ సౌలు గారు, మార్పు గురించి మాట్లాడాలంటే ముందు అతని విశ్వసనీయతను గురించి చర్చించాలి. అతను నమ్మిన విషయాలను తూచా తప్పకుండా పాటించే స్వచ్ఛమైన ధర్మశాస్త్ర బోధకుడు. క్రైస్తవులను వధించటం తన వృత్తి, క్రైస్తవులను చంపటమే వాడి పని. కావున తన వృత్తికి తల వంచాడు. తను కప్పగించిన పనిని శిరస్స వహించడం, తాను అభ్యసించిన విద్య, తన విశ్వాసమును మరియు తన గురువును కలిసిన తానును ఎంతో ప్రేరేపించి ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే క్రీస్తును కనుగొన్నాడో, హీరో బికేమ్ ఏ జీరో, ఇన్ క్రైస్ట్ బికేమ్ ఏ జీరో టు హీరో. అది నిజమైన మార్పు. ఏం జరిగింది? ఆ మరుక్షణం నుండి క్రీస్తును తప్ప మరి ఎవరికి లేక మరే ఇతర విషయాలకు అనుగుణంగా శిరస్సు వంచలేదు. ఇది అతని గొప్పతనం. భయపెట్టిస్తున్నారు, దర్శన గ్రంథంలో ఇలా ఉంది, దర్శనంలో ఉంది, లోకాంత్యం జరగబోతుంది. ఎట్లయినా లోకాంత్యం వస్తుంది కదా అని చెప్పి అన్నం తినడం మానేసాం అనుకో, తొందరగా పోతావు. చావకూడదు.
వీఆర్ పీపుల్ ఆఫ్ లైఫ్. యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత, ఆయనకు ఆ విషయం అర్థమైన తర్వాత ఆయన శిరస్సు ఎవరికి వంచలా. ఇది అతని గొప్పతనం. అతనికి మార్పుకు కారణం అతని మొండితనం అని నా అభిప్రాయం కూడా. ఎందుకంటే తాను యేసును గూర్చి విన్నాడు కానీ చూడలేదు. ఎప్పుడైతే క్రీస్తు స్వరం విన్నాడో వెంటనే యేసు వెలుగు అతన్ని నింపింది. అతడు వెలుగు పుత్రుడుగా తన లోకానికి పరిచయం చేయబడ్డాడు. అందుకే ఆయన గట్టిగా నొక్కి చెప్పగలిగాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, నేను కాదు జీవించేది, ప్రభువే నాలో జీవిస్తున్నాడు. ప్రియ బిడ్డలారా, మొన్న ప్రయాణం చేశాను రోమ్ నగరానికి. నా క్లాస్మేట్స్ పిల్గ్రిమేజ్ టు యూరోప్. పౌలు గారిని ఎక్కడ చిరఛేదనం చేశారో ఆ స్థలానికి వెళ్ళాం. ఒక ½ అన్ అవర్ దివసప్రసాద ఆరాధనలో పాల్గొన్నాం. వెరీ పిన్ ఆఫ్ సైలెన్స్ అక్కడ అవుట్ సైడ్ ద రూమ్. ఆయన తలను నరికిన స్థలములో ఆయన తల 3 చోట్లకు దొర్లుకుంటూ వెళ్ళిపోయింది. ఆ 3 చోట్ల నుంచి వెళ్ళి వాటరు ఉవ్వెత్తున పొంగి వచ్చేసింది. ఎందుకు ఆయనను రోమ్ అవతల చంపేశారు? ఆయనకు 2 సిటిజన్షిప్స్ ఉన్నాయి, యూదుడుగా, రోమియుడుగా. రోమా ధర్మ చట్ట ప్రకారముగా అలాంటి శిక్ష విధించకూడదు, కానీ ఈజ్ నాట్. అందుకే వీళ్ళు బయట తీసి చంపాలని చంపేశారు. ఆయన చిందిన ప్రతి రక్తపు బొట్టు నుండి క్రైస్తవత్వం ఉవ్వెత్తున వికసిస్తూ యావత్ ప్రపంచానికి ప్రేమను, శాంతిని, సమాధానమును, సంతోషమును, ఐక్యతను, ఆయుష్ను, ఆరోగ్యాన్ని అనుగ్రహించే గొప్పనైన జీవన విధానం క్రైస్తవత్వం. అది సాక్షులుగా ఇరు ప్రక్కల ఉన్నటువంటి వ్యక్తులు అర్థం చేసుకున్నటువంటి గొప్పనైన విషయం. నా ప్రియ కత్తోలిక క్రైస్తవ ప్రజలారా మరియు దైవ ప్రజలారా, యోహాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 1వ వచనం మనం విన్నాం. సృష్టి ఆరంభము నుండి జీవవాక్కును గూర్చి మేము మీకు తెలుపుచున్నాము. మేము దాన్ని చెవులారా విని కనులారా కాంచితిమి. కనులారా కాంచుటే కాదు, మా చేతులు దాన్ని స్పృశించినవి అని చెప్పగలిగారు. వి టచ్డ్. క్రీస్తు ప్రభుని మేము తాకాం. మరి మేము తండ్రి గారు అని మీరు ప్రశ్న ఇవ్వచ్చు. అంటే యూ హ్యావ్ ఎ హాఫ్ నాలెడ్జ్ ఆన్ యువర్ బిలీఫ్. ప్రతి పూజలో క్రీస్తు ప్రభును తాకుతున్నావు, క్రీస్తు ప్రభు నీకు వస్తున్నాడు. కన్విక్షన్, నీ విశ్వాసములో ఈ కనువిప్పు ఉండాలా. ఐ యామ్ హోల్డింగ్ మై జీసస్ ఇన్ మై పామ్, ఐఎమ్ కన్స్యూమింగ్ ఇన్ టు మై బాడీ, ఈజ్ డ్వెల్లింగ్ ఇన్ మై బాడీ అన్న తృప్తి, ధైర్యం నీకు కలగాల. 2వ వచనం మాట్లాడుతున్నారు యోహాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 2వ వచనంలో, ఈ జీవము ప్రదర్శింపబడినప్పుడు మేము దాన్ని చూచితిమి, సాక్ష్యం ఇచ్చితిమి. పీఠాధిపతులు, గురువులు, కన్యాస్త్రీలు, గృహస్థ క్రైస్తవులు, ప్రజాప్రతినిధులు, చిన్న బిడ్డలు, యువతి యువకులు, పాత్రికేయులు, యావత్ ప్రపంచం మస్ట్ హ్యావ్ దిస్ నాలెడ్జ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. నేను మీకు ఆజ్ఞాపించిన మాటలన్నింటినీ పాటింపమని వాళ్లకు బోధించండి అని ఉత్థానమైన తర్వాత
పరలోకానికి ఆరోహణం కాకముందు యేసు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. ఏమని? లెట్ దెమ్ నో, నేను మీకు ఆజ్ఞాపించినట్టు వాటన్నిటినీ పాటించమని వారికి బోధించండి. మత్తయి శుభవార్త 28:19-20 మాట్లాడుతున్నాడు. బోధన అనేది మత మార్పిడి కాదు, జీవితాన్ని నిలబడు తలెత్తుకొని తిరిగే ఆ ధైర్యశాలి అయినటువంటి, ప్రేమమూర్తి అయినటువంటి, కరుణ కలిగినటువంటి క్రీస్తు లక్షణాలని నీ వంట నీ ఇంట పట్టించుకోమని తెలియజేయటం. యూ కెన్ నాట్ కన్వర్ట్ సంబడి. కన్వర్షన్ ఇస్ విత్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్. చేంజింగ్ లైఫ్. అవినీతి, అన్యాయం, అక్రమం, అబద్ధం అనే లక్షణాల నుంచి వెళ్ళి ప్రేమ, శాంతి, కరుణ, దయే అనే సుగుణాలకి ఒడిగట్టడం, ముందుకు సాగటం. వాళ్ళు విన్నదాన్ని, కన్నదాన్ని, గ్రహించిన దాన్ని, స్పృశించిన దాన్ని, జీవవాక్కునకు సంబంధించిన దాన్ని విశ్వ మానవాళికి ప్రకటించే ప్రేషిత కార్యాన్ని యేసు అపోస్తలకు అప్పగించాడు. ఏంటి? మరొకసారి వినండి. వాళ్ళు విన్నదాన్ని, కన్నదాన్ని, గ్రహించిన దాన్ని, స్పృశించిన దాన్ని, జీవవాక్కునకు సంబంధించిన దాన్ని విశ్వ మానవాళికి ప్రకటించే ప్రేషిత కార్యాన్ని అపోస్తలులకు అప్పగించారు. తాను బోధించిన అంశాలను, మాటలను, చేతలను, సంజ్ఞలను, ఆజ్ఞలను అధికారముతో వివరించే కార్యభారాన్ని కూడా యేసు వాళ్ళపై మోపాడు. I am with you until the end of time. Go, wonderful gentlemen and my dear wonderful ladies. అన్నిటికంటే మిన్నగా తాను అప్పగించిన పని నెరవేర్చడానికి వాళ్ళకు ఆత్మను అనుగ్రహించాడు. I give you my spirit so that you may live. యోహాను శుభవార్త 20:22 మాట్లాడుతున్నాడు. ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు. ఇక్కడ గమనించండి, ఎవరి పాపాలనైతే మీరు క్షమిస్తారో వారి పాపాలను మీకు క్షమిస్తాడు ఆయన. ఎవడైతే ఇతరుల పాపాలను క్షమింపడో వాని పాపాలను క్షమింపడు. కండిషనల్. కాబట్టి మన జీవితంలో మస్ట్ క్రీస్తు ప్రభు ఇచ్చిన ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించి మనుషుల మధ్య మమతానురాగాల్ని పెంచి పోషించే వ్యక్తులు కావాలండి ఈ సమాజానికి. మీ కుటుంబం గురించి ఆలోచించుకోండి. మీ పిల్లల గురించి ఒక్కసారి మనసు పెట్టండి. మీ ఇరుగు పొరుగు వాళ్ళ గురించి ఒక్కసారి కనువిప్పు కలిగి అర్చన చూడండి. మనుషులను క్రీస్తు శిష్యులుగా మలచడం, యేసు దేవుని కుమారుడని మనుషులు నమ్మడానికి వాళ్ళకి తోడ్పడటం, అలా ఆయన నమ్మి ఆయన పేర జీవనం పొందేలా చేయటం, ఈ జీవములో వాళ్ళకు విద్య గరిపి శిక్షనివ్వడం, అలా క్రీస్తు తన దేహాన్ని నిర్మించాడు. ఇట్స్ నాట్ I who lives, it's Christ who lives in me. Paul said with conviction. మనం చెప్పగలుగుతున్నామా? మేడి పండు చూడు మేళమయుండు, పొట్ట విప్పి చూడు పుట్టి అబద్ధాలుండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ఇద్దరు, అటు పేతురు ఇటు పౌలు, జీవితాన్ని ఆకలింపు చేసుకున్నారు. దే అండర్స్టూడ్ వాట్ లైఫ్ ఈజ్. అండ్ లేటర్ ఆన్ దే ఆర్ కమ్ టు ద కన్విక్షన్, oh no, this is not our life. He is a fish industrialist. He is the faithful servant of the Romans. సైనికుడు తూటాను వదిలిపెట్టాడు, యేసయ్య తోటలో నవ్వటం మొదలుపెట్టాడు. ఫిష్ ఇండస్ట్రీని మొదలుపెట్టాడు, ప్రజల హృదయాలను ప్రభు మలపడం మొదలుపెట్టాడు పేతురు. See what a difference.
మనీ మేక్స్ మెనీ థింగ్స్. మనీ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఈవిల్. దానికోసమే నువ్వు బ్రతికావా? ఐఎమ్ సారీ, ఐ హ్యావ్ సీన్ సో మెనీ పీపుల్ డిసప్పాయింటెడ్ ఇన్ దేర్ పర్సనల్, ఇన్ దేర్ ఫ్యామిలీ, ఇన్ దేర్ సోషల్ లైఫ్. చివరిగా తొలినాటి క్రైస్తవులు లేదా క్రైస్తవ సంఘం అపోస్తుల బోధనను ఆలకించటంలోనూ, రొట్టె విరవడంలోనూ, ప్రార్థించడంలోనూ నిమగ్నమై ఉన్నారు. అపోస్తుల చర్యలు 2వ అధ్యాయం 40వ వచనంలో ఆ సంఘం ఎలా ఉన్నారు? ఆలకించటంలోనూ, రొట్టె విరుచటంలోనూ, ప్రార్థించటంలోనూ. పెడితే పెళ్ళి కోరటం, లేకుంటే చావు కోరటం కాదు, కానీ ఇలా చేయాలి. ఇంకో మాట మాట్లాడుతున్నాను. దేవుని వాక్కు నుండి శ్రీసభ జనించటం, ఆ వాక్కుతోనే అది పోషింపడటాన్ని మనం గమనిస్తాం. దేవుని వాక్కును విడవక బోధించినందుకు దివ్య పూజను క్రమముగా నిర్వహించి సాక్ష్యము పలికినందుకు అపోస్తులకు రుణపడి ఉన్నాం. అపోస్తుల బోధనలో నిమగ్నమై ఉన్న తీరును చూచి 3 యూద అధికారులు వాళ్ళపై మండిపడ్డారు. యేసు పేరును ఎంత మాత్రం బోధింపరాదని రాళ్లతో కొట్టి చంపారు, శాసనం చేశారు. అయినా అపోస్తులు వినలేదు. మనుషులను విధించడం కన్నా దేవుని విధించడం మిన్నా అని నమ్మి ఇంకా ఎక్కువగా ముందుకు వెళ్ళి క్రీస్తుకు స్వాగతించడం, క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వటం నేర్చుకున్నారు. అపోస్తుల చర్యలు 4వ అధ్యాయం 19వ వచనంలో. మరి మన జీవితంలో ఈ ప్రేషిత కార్యములో, ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి కష్టకాలంలో ఎలా క్రీస్తుకు ఇష్టమైన సాక్షిగా నిలుస్తున్నాం? సో మై డియర్ వండర్ఫుల్ పీపుల్ ఆఫ్ గాడ్, life is beautiful. Make it meaningful by listening the word of God in your personal, family and social life. Amen. నిలుచుండి క్రీస్తులో మనకున్న విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ విశ్వాసంగ్రహం చెప్పుకుందాం. విశ్వాసంగ్రహము. సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పొంస్యులాది అధికారములో పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి 3వ నాడు చనిపోయిన వాడును లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరము యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. పరిశుద్ధుడవైన దేవా, ఇదిగో నా తండ్రి, నీ పవిత్ర ప్రజ ఇచ్చట చేరి ప్రార్థిస్తూ వారి అవసరమితమై అర్థిస్తుండగా ఆలకించి వారి ఆశలను అడియాసలు చేయక దయతో మీ పవిత్ర అనుగ్రహం వారికి అనుగ్రహించమని ప్రభుణ్ణి ప్రార్థనలో వేడుకుందాం. పరిశుద్ధుడైనటువంటి ప్రభువా, ఈరోజు అపోస్తులు పేతురు పౌలు గారి పండుగను జరుపుకుంటున్నటువంటి మేము వారి ఆదర్శాలను స్వీకరించి సత్య తిరుసభకు ఎనలేని స్వార్థ ప్రేషిత కార్యాన్ని ముందుకు తీసుకునేటటువంటి గొప్ప మనస్సును, ధైర్యాన్ని, బలాన్ని, మారు మనస్సును నీ క్రైస్తవ విశ్వాసులందరికీ దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రార్థన ఆలకించుమా,
ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. దయగల ప్రభువా, ఈ దివ్య బలి పూజను ప్రత్యేక విధంగా నిర్వహిస్తూ ప్రార్థన చేసి అర్పిస్తున్నటువంటి మా పీఠాధిపతులు పులిమేర జయరావు ఏలినవారి గారిని, అలాగే ఆయన చేస్తున్నటువంటి ప్రేషిత సేవను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఏలూరు పీఠాన్ని నడిపిస్తున్నటువంటి తండ్రి గారికి కావలసినటువంటి గొప్ప ప్రేషిత ఆదర్శమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని దయచేయమని, అలాగే విశాఖపట్నాన్ని కూడా నడిపిస్తూ అపోస్తలిక పాలనాధికారిగా ఉన్నటువంటి పులిమేర జయరావు తండ్రి గారికి కావలసినటువంటి ఆయుర ఆరోగ్యాలను దయచేసి సేవ చేస్తున్నప్పుడు, ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, నీ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు వలసినటువంటి ఆత్మశక్తి చేత బలపరచమని, కావలసినటువంటి దీవెనలు దయచేయమని మా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. దయగల ప్రభువా, ఈ దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా దివ్యవాణి ద్వారా ప్రార్థన చేయమని అడిగినటువంటి వ్యక్తులను, బిడ్డలను, కుటుంబాలను ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని వారికి కావలసినటువంటి ఆయుర ఆరోగ్యాలను, వారి కుటుంబంలో కావలసినటువంటి శాంతి సమాధానాలను దయచేయమని మా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. దయగల ప్రభువా, ఈ దివ్యవాణి యొక్క విశిష్టమైనటువంటి ప్రేషిత స్వార్థ కార్యాన్ని నడిపించడానికి మరీ ముఖ్యంగా మరి ఏలినవారు జయరావు తండ్రి గారిని ఎన్నిక చేసుకుని వారికి కావలసినటువంటి మంచి ఆలోచనలు దయచేయండి. ఈ దివ్యవాణి ద్వారా ఎనలేని ప్రేషిత సేవను ముందుకు తీసుకుని వెళుతూ నీ యొక్క కుమారుని యొక్క స్వార్థను, శాంతి సమాధానం వెదజల్లేటటువంటి ఈ ప్రేషిత కార్యాన్ని దివ్యవాణి ద్వారా అందించమని, దీనికి సహాయం చేస్తున్నటువంటి సిబ్బందిని, ప్రతి ఒక్క గురువును, కన్యాస్త్రీలను ఆశీర్వదించమని మా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. దైవ ప్రజలారా, 7 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి ఈ దివ్యవాణి టీవీ ఛానల్ కొరకు ఎన్నో కుటుంబాలు తమ ఆర్థిక సహాయాన్ని, ఆలోచన సహాయాన్ని అందించారు. ఆ కుటుంబాలను దీవించమని ప్రార్థించండి. ఈ దివ్యవాణితో సహవాసము చేస్తూ అసువులు బాసిన కుటుంబాలలో ఆత్మ నిత్యవిశ్రాంతిని ప్రసాదించండి. ఇంకా ధర్మదాతలను ప్రేరేపిస్తూ మునుముందుకు తీసుకువెళ్ళే సహృదయాన్ని ప్రతి విశ్వాసికి, విశ్వాసుడికి ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రభువా, ఈరోజు ఈ పూజలో పాల్గొని మీతో మమేకమై ప్రార్థిస్తున్న ఆ బిడ్డల హృదయ కోరికలను తీర్చండి. వారి కన్నీటిని తుడిచివేయండి. అనారోగ్యంతో బాధపడిన వారికి మీ ఆరోగ్యకర హస్తంతో తాకి స్వస్థపరచండి. సంతానం లేకుండా బాధపడుతున్న బిడ్డల గర్భాన్ని తాకి సంతానాన్ని ప్రసాదించండి. వివాహానిక ఎదురు చూస్తున్న యువతీ యువకుల బిడ్డలకి మంచి సంబంధాలను ప్రసాదిస్తూ ఉజ్వల భవిష్యత్తును దయచేయండి. చిన్న బిడ్డలకు చదువులో చురుకును, జ్ఞాపకతను అనుగ్రహించండి. వృద్ధులకు ఉపశమనాన్ని కలిగించండి. వ్యవసాయదారులకు మంచి పంటలు పండే మంచి సకాల వర్షాలను కురిపించండి. ప్రతి ఒక్కరిని దీవిస్తూ విన్నవించిన విన్నపాలకి మరియ తల్లి మధ్యస్థ ప్రార్థనతో మాకందరికి అనుగ్రహించమని మా ప్రభు మీ కుమారుడు యేసు పరిశుద్ధమైన దివ్య నామములో అడిగి
ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుని అర్పణలో పాల్గొందాం. దివ్యరాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. గోధుమప్పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను చేకొనుము స్వామి దీవించుము. దివ్యరాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. దైవ ప్రజలారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరముగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మనకు కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము ఈరోజు ఈ పవిత్ర నామమునకు సమర్పించు బలి అర్పణలను అపోస్తుల ప్రార్థన సహాయమున లభించునుగాక. వారి మహోత్సవం నాడు మేము తీసుకుని వచ్చిన ఈ కానుకలను పవిత్రమనర్చుము. వీరి విజ్ఞాపనల ఫలితముగా మేము భక్తితో మీ బడిలో పాల్గొందుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన మీ కటాక్షం వలన ధన్యులైన పేతురు పౌలులు మమ్ము ఆనందింప చేయుచున్నారు. ప్రధానముగా పేతురు విశ్వాసమును ప్రకటించను, పౌలు దాన్ని స్పష్టముగా బోధించను. పేతురు ఇజ్రాయేలుల శ్రేయస్సును శేషజనమును మధ్య ఆదిమ శ్రీ సభను స్థాపించను. పౌలు నీవు పిలుచుకున్న అన్యులకు బోధకుడు నాయకుడు అయ్యను. ఇట్లు
ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా అందరినీ చేరదీసి ఒకే ఒక క్రీస్తు కుటుంబమును ఏర్పాటు చేసిరి. ఇరువురును సమానముగా గౌరవమును అందుకొనుచున్నారు. ఉభయులను వేద సాక్షి కిరీటమును సహనమును ధరించి ఉన్నారు. కావున సకల దూతలతో పునీతులతో ఏకమై మిమ్ము నిరతము స్తుతించుట ఎట్లనగా, స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుడు. సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుడు. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధు పరిశుద్ధు పరిశుద్ధు. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. హోసాన స్తుతి గీతం పాడండి. హోసాన 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 స్తుతి గీతం పాడండి. హోసాన హోసాన హోసాన. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధు పరిశుద్ధు పరిశుద్ధు. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. వారి నామమున వచ్చెడివారు ధన్యులు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. హోసానా 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 హోసానా. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధు పరిశుద్ధు పరిశుద్ధు. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అందరూ మోకరించి భక్తితో ఈ దివ్యబలి పూజలో నిన్ను మనసుతో పాల్గొనండి. అభిషక్తుల హస్తాల మీదుగా ఈ రొట్టె రసాలు క్రీస్తు రక్త శరీరాలుగా మారుతున్న పవిత్ర గడియ. ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతడు శిల్వ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు వేచియుందుము, మీరు మరణవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచుమేము. ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సైక్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయ చూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించును గాక.
నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత పేతురు పౌలు గార్లతోనూ సకల పుణ్యతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చెయ్యము. ఎలయన వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ దివ్య పూజాబలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించునట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ తిరుసభను, మీ సేవకులైన మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, చైరావు పొలిమేర పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్త ప్రకారము మీ దివ్య సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, ప్రపంచ నలుమూలలా చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేము అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఎలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానములను తెలుపుకొనుడు.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. దైవ ప్రజలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవబడిన వారందరూ ధన్యులు. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. సజీవ విందు స్వర్లోక విందు సత్య జీవ విందు ఇది అమర ప్రేమ విందు. సరి 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 గాగరిస సరి 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 పాప గరిస సరి 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 గాగరిస సరి 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 పాప గరిస. అమరమైన విందు అమరేశ్వరుని విందు సత్య జీవ విందు సజీవ క్రీస్తు విందు. అమరమైన విందు అమరేశ్వరుని విందు సత్య జీవ విందు సజీవ క్రీస్తు విందు. దైవ జనమారండి యోగ్యతతో లోకురండి పరమున చేర్చడి ఈ విందును భక్తితో పాల్గొనరారండి. దైవ జనమారండి యోగ్యతతో లోకురండి పరమున చేర్చడి ఈ విందులో భక్తితో పాల్గొనరారండి. అమరమైన విందు అమరేశ్వరుని విందు సత్య జీవ విందు ఇది సజీవ క్రీస్తు విందు. సరిగా సరి సరిగా సరి ఎడారిలో మన్నాగా దిగి వచ్చెను ఈ విందు కడరా భోజన జ్ఞాపిక ఆత్మల రక్షణ విందు. ఆత్మల రక్షణ విందు అభిషేక్తుల హస్తాలతో రూపొందెను ఈ విందు. అభిషేక్తుల హస్తాలతో రూపొందెను ఈ విందు ఆత్మీయత ఫలింపజేసే అమరవరము ఈ విందు. ఆత్మీయత ఫలింపజేసే అమరవరము ఈ విందు
అమరమైన విందు, అమరేశ్వరుని విందు, సత్య జీవ విందు, సజీవ క్రీస్తు విందు. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారం ద్వారా నూతనీకరింపబడిన మమ్ము శ్రీసభలో ఐక్యమై జీవించున్నట్లు చేయుము. అప్పమును త్రుంచుట యందును అపోస్తలుల బోధన యందును నిరంతరము నిమగ్నమై ఒకే హృదయము ఒకే ఆత్మతో స్థిర ప్రేమ కలిగి జీవించినట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జీవేశ్వరా ప్రాణేశ్వరా అమరేశ్వరా ఓ పరమేశ్వరా. జీవేశ్వరా ప్రాణేశ్వరా అమరేశ్వరా ఓ పరమేశ్వరా. అమరం అమరం నీ ప్రేమ అమరం, అమరం అమరం ఇది కరుణామృతం. అమరం అమరం నీ ప్రేమ అమరం, అమరం అమరం ఇది కరుణామృతం. జీవేశ్వరా ప్రాణేశ్వరా అమరేశ్వరా ఓ పరమేశ్వరా. జీవేశ్వరా ప్రాణేశ్వరా అమరేశ్వరా ఓ పరమేశ్వరా. విరిగి నలిగిన నీ దేహం నేను పొందిన ఐశ్వర్యం. సిలువలో చిందిన నీ రక్తం తీర్చెను నా దాహం అమృతమై. సిలువలో చిందిన నీ రక్తం తీర్చెను నా దాహం అమృతమై. సిలువలో చిందిన నీ రక్తం తీర్చెను నా దాహం అమృతమై.
జీవిత సోపానం అమరం 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 నీ ప్రేమ అమరం 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 ఇది కరుణామృతం అమరం అమరం నీ ప్రేమ అమరం 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 ఇది కరుణామృతం జీవేశ్వరా ప్రాణేశ్వరా అమరేశ్వరా ఓ పరమేశ్వరా జీవేశ్వరా ప్రాణేశ్వరా అమరేశ్వరా ఓ పరమేశ్వరా అమరేశ్వరా ప్రాణేశ్వరా అమరేశ్వరా ఓ పరమేశ్వరా అమరం అమరం నీ ప్రేమ అమరం 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 ఇది కరుణామృతం అమరం అమరం నీ ప్రేమ అమరం 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 ఇది కరుణామృతం అమరం అమరం నీ ప్రేమ అమరం 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 ఇది కరుణామృతం అమరం అమరం